జనమేజయుడిచ్చిన మాటకు కట్టుబడి సోమశ్రవుణ్ణి సగౌరవంగా హస్తినాపురానికి తీసుకువచ్చాడు. ఎప్పుడైతే ఆ మహాతపస్వి పాదం రాజధానిలో పడిందో జనమేజయుడిని పట్టిపీడిస్తున్న అదృశ్య భయాలన్నీ పటాపంచలైపోయాయి. సోమశ్రవుడు తన తపోశక్తితో రాజుకు రక్షణ కవచంలా నిలబడ్డాడు. ఆ ధైర్యంతో జనమేజయుడు తన ఖడ్గాన్ని జులిపించాడు. కళింగదేశంపై దండెత్తి తన భుజబలంతో శత్రువులను చీల్చి చెండాడి అఖండ విజయాన్ని సాధించాడు. ఒక పక్క సోమశ్రవుడి మంత్రబలం, మరోపక్క జనమేజయుడి కత్తిబలం, ఈ రెండూ తోడయ్యేసరికి హస్తినాపురం వైభవం ఆకాశాన్ని తాకింది. ఆ విజయగర్వంలో, ఆనందంలో శరమ ఇచ్చిన శాపాన్ని, ఆ భయాన్ని రాజు తాత్కాలికంగా మర్చిపోయాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలోనే విధి మరో రూపంలో తలుపు తట్టింది. ఆ రూపమే ఉదంకుడు. అది ఒకానొక ఉదయం. జనమేజయుడు సభలో ఉండగా ముఖంలో అంతులేని తేజస్సు, కళ్లలో రగులుతున్న పగతో ఉదంక మహర్షి అక్కడికి వచ్చాడు. రాజు సాదరంగా ఆహ్వానించి, మహర్షి, మీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు ఉదంకుడు నవ్వి, రాజా, నువ్వు దిగ్విజయ యాత్రలు చేస్తున్నావు, రాజ్యాలు గెలుస్తున్నావు, బాగానే ఉంది. కాని ఒక కొడుకుగా నువ్వు చేయాల్సిన అసలైన పనిని మర్చిపోయావు అని గంభీరంగా అన్నాడు. జనమేజయుడు అర్థం కాక చూస్తుండగా ఉదంకుడు ఆ చేదు నిజాన్ని గుర్తుచేశాడు. నీ తండ్రి పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే పాము దొంగ దెబ్బతీసి చంపింది. ఆ విషయాన్ని మర్చిపోయి నువ్విలా ఆనందంగా ఎలా ఉండగలవు? తండ్రిని చంపిన శత్రువు ఇంకా బ్రతికే ఉండగా ఈ రాజ్యాలు, ఈ భోగాలు నీకు అవసరమా? ఆ తక్షకుడిపై పగ తీర్చుకోవా అని ఉదంకుడు ప్రశ్నించేసరికి జనమేజయుడు గుండెల్లో నిద్రపోతున్న పగ ఒక్కసారిగా భగ్గున మండింది. అప్పుడు సోమశ్రవుడి వైపు చూశాడు ఉదంకుడు. సోమశ్రవా, నీకు ఒక వ్రతం ఉంది కదా, బ్రాహ్మణుడు ఏది కోరితే అది చేస్తానని. అయితే ఈ రాజు చేత సర్పయాగం చేయించు, ఆ తక్షకుడిని, అతని జాతిని అగ్నికి ఆహుతి చేయించు అని కోరాడు. తన వ్రతానికి కట్టుబడిన సోమశ్రవుడు కాదనలేకపోయాడు. తండ్రి మరణాన్ని తలుచుకున్న జనమేజయుడు ఆగిపోలేకపోయాడు. చూశారా, ఒక కుక్కపిల్ల శాపంతో మొదలైన భయం సోమశ్రవుడి రాకతో ధైర్యంగా మారింది. కాని ఉదంకుడి రాకతో అది ఒక మహాప్రళయానికి, అదే సర్పయాగానికి దారితీసింది. ఇక ఆ యాగం ఎలా జరిగింది, అందులో ఎన్ని పాములు బూడిదయ్యాయి అన్నది రోమాలు నిక్కబొడుచుకునే ఘట్టం. ఆ చరిత్రను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.